దేవుని స్తుతించడానికి, దేవుని కీర్తించడానికి సమస్త జనులను ఆహ్వానిస్తున్నాడు. లోకంలో ఉన్న ప్రతి ప్రజలను, లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఆహ్వానిస్తూ దేవుని స్తుతించండి, దేవుని ఆరాధన చేయండి, ఆయన నామాన్ని ఘనపరచండి అని చెప్పి ఆయన ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ఆశ్రయం ఉన్నవారు ఉన్నారు, ఆశ్రయం లేని వారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, తెలివి కలిగిన వారు ఉన్నారు, ఎన్నెన్నో గొప్ప 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 విషయాలు సాధించిన వారు కూడా ఉన్నారు. చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు, ఈవెన్ చంద్రమండలానికి వెళ్ళేంత స్థాయిలోనికి కూడా మానవుడు వెళ్ళాడు. అటువంటి జ్ఞానం కలిగిన వాడు మానవుడు. ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ కూడా ఈజీగా మనుష్యుడు యాక్సెస్ చేయగలగడానికి, కూర్చొని ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీ కూడా చూడడానికి మానవునికి అంత జ్ఞానం ఉంది. చూడగలిగిన ప్రక్రియను మానవుడు ఇన్వెంట్ చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా మానవుడు చేసిన గొప్ప గొప్ప విషయాలు. చాలామంది జ్ఞానవంతులు కూడా ఉన్నారు. వారి వాక్కుల చేత, వారి మాట చేత ఎంతోమంది, కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన మానవులు కూడా ఉన్నారు. వారికి బలం కలిగిన వారు కూడా ఉన్నారు. వారి శక్తితో, వారి సామర్థ్యతో వారు వెళ్తున్న వారు సంపాదించుకున్న ఆ శారీరక బలంతో చాలామందిని జయించగలిగిన వారు కూడా ఉన్నారు. అంటే శారీరకంగా బలం కలిగిన వారు ఉన్నారు, డబ్బు పరంగా బలం కలిగిన వారు ఉన్నారు, జ్ఞానం పరంగా కూడా చాలా ఉన్నతమైన స్టాండర్డ్స్ కలిగిన వారు చాలామంది మానవులు ఉన్నారు ఈ లోకంలో. మనకు తెలియబడింది చాలా తక్కువ, కానీ ప్రపంచమంతా ఈ విధంగా నడిపించబడుతుందంటే గొప్ప గొప్ప వారి యొక్క జ్ఞానమే. సో యుద్ధాలు చేయగలిగిన జ్ఞానం మనుష్యునికి ఉంది. ఒక చోట కూర్చొని ఇంకొక చోట మనుష్యులను చంపివేయగలిగిన జ్ఞానం కూడా మనుషునికి ఉంది. ఇటువంటి జ్ఞానయుక్తమైన ప్రక్రియ గుండా ప్రతి మానవుడు వెళ్తూ ఉన్నాడు. సో వాళ్ళతో పోల్చుకుంటే మనము చాలా తక్కువైన వారం, వాళ్ళతో పోల్చుకుంటే మన జ్ఞానం చాలా అల్పమైనది, మనం చాలా జీరో లెవెల్లో ఉన్నట్లు. అయితే కీర్తనకారుడేమో ఇంత జ్ఞానం కలిగిన వారిని, ఇంత విజ్ఞానం కలిగిన వారిని, ఇంత డబ్బు కలిగిన వారు, ఇంత ఐశ్వర్యం కలిగిన వారు ఈ మనుషులందరిలో కలిగిన వారు ఉన్నారు. వీళ్ళందరినీ దేని కొరకు ఆహ్వానిస్తున్నాడు? దేవుని ఆరాధించమని ఆహ్వానిస్తున్నాడు, దేవుని స్తుతించమని ఆహ్వానిస్తున్నాడు. దేవునిలో అంత గొప్పతనం ఏముంది? దేవునిలో అంత స్తుతించగలిగిన అర్హత దేవునిలో ఏముంది? దేవుడు మానవుని కంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడా? దేవుడు మనుష్యుని కంటే బలం కలిగిన వాడా? లేకపోతే దేవుడు మనుషుని కంటే ఏ స్థాయిలో గొప్పవాడు అనేది ఈ కీర్తనలో మనం చూస్తాం. మనుషుల్లో ఏ స్థాయి కంటే గొప్పగా ఎంచబడుతున్నాడు. ఆయన అర్హత, ఏ విషయంలో అర్హత కలిగిన వాడు? ఇంతమంది మానవుల్ని పక్కన పెట్టి, ఇంత జ్ఞానం కలిగిన వారిని పక్కన పెట్టి, ఇంత డబ్బు కలిగిన వారిని పక్కన పెట్టి, ప్రపంచాన్ని శాసించగలిగిన అత్యున్నతమైన స్థానం కలిగిన మానవుని పక్కన పెట్టి, ఆ మానవులందరినీ కలిపి కీర్తనగాడు ఏం చెప్తున్నాడు? దేవుని ఆరాధన చేయడానికి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. సమస్త జనులను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఆ విధంగా ఆహ్వానిస్తున్నాడు? దేవునికి ఉన్న అర్హత ఏంటి? మనుషులకు లేని అర్హత ఏంటి? దేవుడు అటువంటి స్థానము ఆయన అంటే అటువంటి యోగ్యత ఎక్కడి నుండి ఆయన సంపాదించాడు? లేకపోతే అటువంటి యోగ్యత ఏమి ఉంది ఆయనలో? ఎందుకు దేవుని మాత్రమే ఆరాధన చేయాలి? మనుషుల్ని మనం ఎందుకు ఆరాధన చేయకూడదు? ఎందుకు దేవుని మాత్రమే మనము స్తుతించాలి? మనుష్యుని ఎందుకు ఘనపరచకూడదు? మనుషుని ఎందుకు హెచ్చించకూడదు? మనుషుని ఎందుకు ఆరాధన చేయకూడదు? మనుషుని పైన ఎందుకు పాటలు రాయకూడదు? మనుషుల్ని ఫోటో పెట్టి లేదా మనిషిని ఆరాధన ఎందుకు చేయకూడదు అనేది ఈ కీర్తనలో మనం చూస్తాం. సో ఈ కీర్తనలో దేవుడు ఏ అర్హత కలిగిన వాడో, దేవుడు ఏ అర్హత పొందుకున్నాడో, ఎందుకు మనం దేవుని ఆరాధన చేయాలి, కీర్తనగాడు సర్వ మానవాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తూ ఈ ఒక్క దేవుని మాత్రం మీరు ఎందుకు ఆరాధన చేయాలని చెప్పి సామంతులని, ధనికులను, పేదవాళ్ళను, ఐశ్వర్యవంతులను, బలం కలిగిన వారిను వీళ్ళందరినీ కీర్తనగాడు ఎందుకు ఆహ్వానిస్తున్నాడు మనం చూద్దాం. ఈ కీర్తనలో రెండు వచనాలు మాత్రమే ఉన్నాయి. ఆయన కృప మన ఎడల ఎలా ఉందంట? హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాసత నిరంతరము నిలుచున్నది. ఆయన కృప మన ఎడల ఎలా ఉందంట? చాలా హెచ్చుగా ఉంది. తర్వాత
ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచినది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలిచేది. సో 2 విషయాలు, ఒకటి ఆయన ప్రేమను గురించి ప్రస్తావిస్తున్నారు, ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. రెండవదిగా ఆయన విశ్వాస్యతను గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకటి ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు, తర్వాత ఆయనలో ఉన్న విశ్వాస్యతను గురించి ప్రస్తావిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. మనుషుడు ప్రేమిస్తాడు, కానీ మనిషి ప్రేమకు ఏముంటుంది? హద్దులు ఉంటాయి. కానీ దేవుని ప్రేమకు ఏముండదు, హద్దులు అనేవి ఉండవు. ప్రేమ అనేది మనిషిలో దేవుని ప్రేమ ఎందుకు గొప్పది, మనిషిని ప్రేమ ఎందుకు దేవుని ప్రేమతో పోల్చదగింది కాదు అంటే, ప్రేమ ఎటు ప్రయాణిస్తుంది అనేది మనం గమనించాలి. దేవుని ప్రేమ ఎటు ప్రయాణం చేస్తుంది, మనుషుల ప్రేమ ఎటు ప్రయాణం చేస్తుంది. దేవుని ప్రేమ ఏ దిశ గుండా వెళ్తుంది, మనుషుని ప్రేమ ఏ దిశ గుండా వెళ్తుంది అనేది మనం గమనించాలి. దేవుని ప్రేమ ఆ మనిషిని ప్రేమ ఏ దిశ గుండా వెళ్తుంది అంటే, ఎవరైతే రిటర్న్ లవ్ ప్రేమిస్తారో వారి వైపు మనిషిని ప్రేమ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎవరైతే యోగ్యత కలిగిన వారు ఉంటారో వారి వైపు మనిషిని ప్రేమ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎవరైతే అర్హత కలిగిన వారు ఉంటారో వారి వైపు మనిషిని ప్రేమ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎవరైతే సహాయం చేశారో, ఆల్రెడీ సహాయం చేశారో వారి వైపు మనిషిని ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది? ప్రయాణం చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రయాణం, దేవుని యొక్క ప్రేమ ఆ డైరెక్షన్ అనేది, దిశ అనేది చాలా వ్యత్యాసమైనది. చాలా జాగ్రత్తగా గమనించండి. మనిషిని ప్రేమ ఏ దిశ గుండా వెళ్తుంది? ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే యోగ్యత కలిగి ఉంటారో, ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, ఎవరైతే వారికి రిటర్న్ సహాయం చేయగలుగుతారో, ఎవరైతే వారి స్థాయికి తగ్గవారు ఉంటారో, ఎవరైతే వారికి డబ్బుకు తగ్గవారు ఉంటారో, ఎవరైతే వారి బలానికి తగ్గవారు ఉంటారో, ఎవరైతే వాళ్ళకి సోషల్లో బయట సొసైటీలో ఎవరైతే వారికి స్థాయికి సమానులై ఉంటారో వారి వైపు వారి ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది? ప్రయాణం చేస్తూ ఉంటుంది. వారి వైపు వారి ప్రేమ ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ప్రయాణం ఆ విధంగా ఉండదు. దేవుని ప్రేమ వెళ్ళే దిశ అంతా కూడా చాలా వ్యత్యాసమైనది. ఆయన రిటర్న్ మనము ఎవరు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా ఆయన ప్రేమ వారి వైపే ప్రయాణం చేస్తూ ఉంటుంది. వారి వైపు వెళ్ళి వారిని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఏ మనుష్యుడు కూడా ఈ లోకంలో ప్రేమించదగడానికి అర్హత కలిగిన వాడు కాదు. ఆయన ప్రేమను స్వతంత్రించుకోగలిగిన అర్హత ఏ మనుష్యుని కూడా లేదు. మనుష్యుడి ప్రేమ స్వతంత్రించుకోగలిగిన యోగ్యత ఎదుటి మనిషికి ఉంటే, అర్హత కలిగి ఉంటే ఆ వైపు దశ గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఏ దశ గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది? వారికి ఆయన ప్రేమను స్వతంత్రించుకోగలిగిన యోగ్యత వీళ్ళకి లేకపోయినా కూడా వారి వైపు ఆయన ప్రేమ ఏం చేస్తూ ఉంటుంది? ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకని కీర్తనకారుడు అంటాడు, దేవుని నామాన్ని స్తుతించండి, ఎందుకంటే ఆయన ప్రేమ హెచ్చుగా ఉన్నది. ఏ విషయంలో హెచ్చు అంటే సైజ్ విషయంలో కాదు. లేకపోతే ఆ హెచ్చుగా అన్న మాట ఈ లోకంలో డెఫినేషన్ అడిగితే హెచ్చుగా అనే మాట అర్హత కలిగిన వారిపైన హెచ్చుగా ఉంటుంది, యోగ్యత కలిగిన వారిపైన హెచ్చుగా ఉంటుంది. గ్రేట్ అనే మాట మనిషిని యొక్క ఆలోచన విధానం వేరు. గొప్పతనం అనే మాటకు దేవుని యొక్క ఆలోచన విధానం వేరు. గొప్పతనము అంటే యోగ్యత కలిగిన వారికి ప్రేమించడం కాదు, అర్హత కలిగిన వారిని ప్రేమించడం కాదు. గొప్పతనం అంటే అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా ప్రేమించడమే దేవుని విషయంలో గొప్పతనం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఆయన ప్రేమ మన ఎడల హెచ్చుగా ఉన్నది. అంటే ఆయనకి ఇండైరెక్ట్గా చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయన ప్రేమను స్వతంత్రించుకోగలిగిన యోగ్యత మనకి లేదు, దాన్ని క్లెయిమ్ చేసుకోగలిగిన స్టేటస్ మనకి లేదు, దాన్ని స్వతంత్రించుకోగలిగిన స్థితి మనకు లేదు. కానీ ఆయన ప్రేమ ఎటు ప్రయాణం చేస్తుంది? యోగ్యత లేని వారి వైపే ప్రయాణం చేస్తుంది. అర్హత లేని వారి వైపు ఆయన ప్రేమ ఏం చేస్తుంది? వారిని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని కీర్తనకారుడు అంటాడు, సర్వజనులారు మీరందరూ వచ్చి దేవుని నామాన్ని కీర్తించండి, ఆయన నామాన్ని గణపరచండి అంటాడు. ఆయన నామాన్ని మనం హెచ్చిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం రండి అని చెప్పి కీర్తనకారుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఏ మనుష్యుని ప్రేమతో ఆయన ప్రేమను సరిపోల్చలేం. అందుకనే దేవుడు ఎందుకు అర్హత కలిగిన వాడంటే, మనుష్యుని ప్రేమ ఒకవైపు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుని ప్రేమ అర్హత లేని వారి వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు అంటారు, ప్రభువా నీవు నన్ను ప్రేమించడానికి ఏ యోగ్యత నాలో లేదు, కానీ నీ ప్రేమ నన్ను ఏం చేసుకుంటూ వచ్చింది? వెతుక్కుంటూ వచ్చింది. వెతకాల్సిన పని కూడా నీకు లేదు, నన్ను ప్రేమించడానికి వెతకాల్సిన పని కూడా నీకు లేదు. ఎందుకంటే నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. నీవున్న స్థానం వేరు, నేనున్న స్థానం వేరు. నీకున్న క్వాలిటీస్ వేరు, నాకున్న క్వాలిటీస్ వేరు. నీకున్న ఆలోచన విధానం వేరు, నాకున్న ఆలోచన విధానం వేరు. నీకున్న పరిశుద్ధత వేరు, నాకున్న పరిశుద్ధత వేరు. నీవు నిల్చున్న స్థానం వేరు, నేను నిల్చున్న స్థానము వ్యత్యాసమైనది.
నీకు నాకు చాలా మధ్యలో చాలా అగాధమైన పాపం ఉంది, కానీ అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా ఇన్ని అబ్స్టికల్స్ మధ్యలో ఉన్నా కూడా నీవు నన్ను ఏం చేసుకుంటూ వచ్చావు? ప్రేమించడానికి ఇష్టపడ్డావు. ఎవరైనా ధనికులు గొప్ప గొప్ప వారు కిందున్న స్థాయి వారిని ఎవరు కూడా వాళ్ళ ఫంక్షన్స్ కానీ వారి ఇంట్లో జరుగుతున్న ఏ ప్రక్రియకు ఆహ్వానించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారికన్నా తక్కువ స్థాయి వారిని కనుక ఆహ్వానిస్తే వీరి స్టేటస్ ఆటోమేటిక్ ఏమైపోయింది? దిగజారిపోయింది ఖచ్చితంగా. అందుకని వారి స్టేటస్ తగ్గ వాళ్ళని పిలుస్తారు. వారికి తగ్గట్టుగానే వీళ్ళు బహుమతిని ఇస్తూ ఉంటారు. వారు ఎన్ని కోట్లు కలిగిన వారో అదే విధంగా వీళ్ళు బహుమానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇచ్చే దానిలో కూడా ఆహ్వానించిన వారు గొప్పవారే, ఇచ్చే బహుమానంలో కూడా ఎలాంటిదై ఉంటుంది? వారి స్టేటస్ దగ్గర గొప్పదిగానే ఉంటుంది. ఒకవేళ కనుక బహుమానం కనుక తక్కువ తీస్తే ఆటోమేటిక్గా వీళ్ళ స్టేటస్ ఏమైపోయింది? తగ్గిపోయిద్ది. కానీ ఎప్పుడు కూడా ఆ ధనికులు ఎప్పుడు కూడా ఆ భోజనానికి కానీ ఒకవేళ అన్నదానం చేస్తారేమో, కానీ మా ఇంట్లో గొప్ప ఫంక్షన్ జరుగుతుంది, మా ఇంట్లో వివాహం జరుగుతుంది, మా ఇంట్లో ఫస్ట్ బర్త్డే జరుగుతుంది, మా ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని చెప్పి వారి కిందున్న స్థాయి వారు ఎవరిని కూడా పిలవరు. వారి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఆహ్వానించే వారి అకౌంట్లో కూడా అదే బ్యాలెన్స్ కలిగి ఉండాలి. వారి పలుకుబడి ఏ స్టేటస్లో ఏ స్థాయిలో ఉందో ఆహ్వానించబడే వారి పలుకుబడి కూడా అదే స్టేటస్లో ఉండాలి. అది మనిషిని యొక్క ప్రేమ ప్రయాణం. వారు రాంగాలు ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తారు. వారి కారు దిగ్గలు వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకుంటారు, హగ్ చేసుకుంటారు, లోపలికి రమ్మని ఆతిథ్యం ఇస్తారు. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా వారి టేబుల్ ముందు పెడతారు. ఏంటి వాళ్ళ ప్రేమ అంటే? నా స్టేటస్ తగ్గట్టు నువ్వు ఉన్నావు కాబట్టి నా ప్రేమ. అంటే వారి ప్రేమ ప్రయాణం ఎటు వెళ్తూ ఉంది? వీళ్ళ స్టేటస్ తగ్గట్టు ప్రయాణం చేస్తుంది. కానీ దేవుని ప్రేమ ప్రయాణం అనేది ఆ విధంగా ఆహ్వానించబడదు. ఒకవేళ కనుక దేవుడే కనుక ఆయన ప్రేమ ప్రయాణం గురించి కనుక అర్హత యోగ్యత కనుక దేవుడు లిస్ట్ అవుట్ చేసుకుంటూ వస్తే ఇంతవరకు కూడా మానవుడు దేవుని చేత ప్రేమించబడట అసాధ్యం. కానీ దేవుని ప్రేమ ప్రయాణం, దేవుని ప్రేమ ఎటు దిశ గుండా వెళ్తుంది? ఆయన ప్రయాణం అంతా కూడా అర్హత లేని వారి వైపు, యోగ్యత లేని వారి వైపు, ఎన్నడూ కూడా ఆయన ప్రేమను స్వతంత్రించుకోగలిగిన స్టేటస్ ఎన్నడూ కూడా సాధించలేని మానవుని వైపు ఆయన ప్రేమ ప్రయాణం చేస్తుంది. అటువంటి ప్రేమను మనం ఏం చేసుకున్నాం? స్వతంత్రించుకున్నాం. అందుకని హృదయపూర్వక మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించేవారం ఉండాలి. ప్రభువా, నాకు నీ ప్రేమను స్వతంత్రించుకోగలిగిన స్టేటస్ నాకు ఎప్పుడు కూడా లేదు, అది అన్నట్టు కూడా రాదు కూడా. నీవు నన్ను ప్రేమించకపోతే నేను నిన్ను ప్రేమించడం అసాధ్యం. నీవు నన్ను వెతికి రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ రావడం అసాధ్యం. తప్పిపోయిన వారిని దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? వెతికి రక్షించాడు. అంతేగాని మనం ఎప్పుడు కూడా ఆయన్ని వెతుకుంటూ వెళ్ళలే, ఆయనే మనల్ని వెతుకుంటూ వచ్చాడు. అందుకని ఆయన ప్రేమకు మనము అర్హులమయ్యాం, యోగ్యులమయ్యాం. ఈ లోకంలో ఉన్న ధనికులు అందరూ కలిసి కూర్చున్నా కూడా దేవుని ప్రేమకు కానీ, దేవుని స్టేటస్కి కానీ, దేవుని యొక్క ఆయనకున్న ధనానికి కానీ, ఆయనకున్న ఐశ్వర్యానికి కానీ, ఆయనకున్న శక్తికి కానీ ఎవ్వరు కూడా కంపేర్ చేయబడలేరు. ఆయనకి సమానులు ఎవరు కూడా కానేరరు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గమనించాల్సిన విషయం, నిజమైన క్రైస్తవుడు గమనించే విషయం ఏంటంటే, దేవుని ప్రేమను గుర్తిస్తాడు, మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు వ్యత్యాసాన్ని గమనిస్తాడు. కానీ చాలా కంటిన్యూగా మనుషుడు చేసే పని ఏంటంటే, వారి కళ్ళ ఎదుట కనపడేదాన్ని, స్టేటస్ని చూస్తారు. వారి మనస్సుకు వారి చేతికి అందేదాన్ని బట్టి వారి మనిషిని యొక్క ప్రేమను వెలకలుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మనం నిజమైన క్రైస్తవుడు దేవుని ప్రేమను గుర్తిస్తాడు. ఎప్పుడు కూడా కంటికి కనపడేదాన్ని, లేకపోతే మనుష్యుడు ఇచ్చే సాధారణమైన వాటిని చూసి ఈ మనుష్యుడే గొప్పవాడు, దేవుని ఎందుకు ఆరాధన చేయాలి, దేవుని ఎందుకు స్తుతించాలి అని చెప్పి ఎప్పుడు కూడా తనకు తాను ఆరాధనకి వెనక్కి తగ్గే స్థితిలో ఎప్పుడు కూడా మనుష్యుడు ఉండడు నిజమైన క్రైస్తవుడు. సో మనం దేవుని ప్రేమ ఏం చేయాలి? గుర్తించే వారమే ఉండాలి. ఆయన ప్రేమ ఎటు ప్రయాణం చేస్తుంది? అర్హత లేని వారి వైపు, యోగ్యత లేని వారి వైపు ఆయన ప్రేమ ఏం చేస్తుంది? ఆ డైరెక్షన్ గుండా ప్రయాణం చేస్తుంది. నిజంగా ఆ మాటలోనే గొప్ప వ్యక్తిత్వం ఉంది దేవునిలో. ఆ మాటలోనే ఆయన ప్రేమ ఎట్లాంటిదో రుజువు చేస్తూ ఉంది. ఆయన మనుషుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు రుజువు చేస్తూ ఉంది. మీకు స్టేటస్ తగ్గవారు కాకపోయినా మిమ్మల్ని ఆహ్వానిస్తే మీకు ఎలా ఉంటుంది? అయ్యా మీ ఇంటికి వచ్చే స్థితి మాకు లేదు అని బయటికి చెప్పబోయిన మనసులో ఏమనుకుంటాం? వాళ్ళ ఇంటికి మనము వెళ్ళే యోగ్యత లేదు, కానీ వాళ్ళ ఇంటికి మనము వెళ్ళగలిగాం అని చెప్పి ఒకరికి ఇద్దరికి చెప్తామా? చాలామందికి చెప్తాం, మేము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాం,
మేము పలానా స్టేటస్ కలిగిన వాళ్ళ ఇంటికి ఆహ్వానించబడ్డాం, వారి ఫంక్షన్లకు మమ్మల్ని ఆహ్వానించారు, వారి ఆతిథ్యం మేము తీసుకున్నాము, చాలా రకాల పదార్థాలు మేము తిన్నామని చెప్పి సాధారణమైన మానవుడు ఆహ్వానిస్తే నువ్వు అంత గొప్పగా చెప్పుకుంటే, దేవుడు ఎప్పుడో నిన్ను ఆహ్వానించాడు. దేవుడు ఎప్పుడో నిన్ను తన ప్రేమతో అత్యున్నతమైన ప్రేమ నీ పట్ల చూపించి తన ఏకైక కుమారుడిని నీ కొరకు బలిగా భూమి మీదకు పంపించాడు. అటువంటి గొప్ప ప్రేమను విడిచిపెట్టి, అటువంటి గొప్ప ప్రేమను మర్చిపోయి సాధారణమైన క్రైస్తవ జీవితం జీవించడం అనేది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను గుర్తించేవారం ఉండాలి. హిస్ లవ్ క్రియేట్స్ ద రిలేషన్షిప్ వీ కుడ్ నెవర్ ఎస్టాబ్లిష్. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయనతో బంధాన్ని ఏర్పరచుకోగలిగిన ప్రేమ ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయనతో బంధం ఏర్పరచబడడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ. మన ఎన్నడూ కూడా ఆయనతో ఎప్పుడు కూడా బంధాన్ని ఏర్పరచుకోలేని గొప్ప బంధం దేవుడు మనకి తన ప్రేమ ద్వారా అనుగ్రహించాడు. ఈ మనిషి ఎప్పుడు పరిచయం అయ్యాడు అంటే, మన మధ్య మాట్లాడాను, బాగా చిన్న చిన్న మాటల్లో మాట పెరిగి మేమిద్దరం బాగా పరిచయస్తులమయ్యాము. ఇప్పుడు ఆ పరిచయం కాస్త ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మేము ఒకరికొకరు విడిచి ఉండలేనంత పరిచయంలోనికి మేము వెళ్ళామంటారు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని గురించి. దేవుడు కూడా మనుషునితో బంధాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడంటే తన ప్రేమతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చూపించి బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బంధం ఏ మనుష్యుడు కూడా తన జీవితకాల పర్యంతం అంతా కూడా తన ఏమిచ్చినా కూడా ఆ బంధాన్ని ఎన్నడూ కూడా ఏర్పరచుకోలేడు. అటువంటి బంధాన్ని మనుషుడితో దేవుడు ఏం చేసుకున్నాడు? తన ప్రేమ ద్వారా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుని బట్టి హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించేవారం ఉండాలి. ఆయనతో ఉన్న రిలేషన్షిప్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? తన ప్రేమ ద్వారా వచ్చింది. ఆయనతో కలిగిన బంధము ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా వచ్చింది. అంతేకాని ఆయనతో బంధము మనం ప్రేమించడం ద్వారానో మన స్టేటస్ ద్వారానో రాలేదు. ఈ లోకంలో ఉన్న బంధాలు ఎలా కుదుర్చబడతాయి? డబ్బుతో, ఐశ్వర్యంతో, బలగంతో, సోషల్ స్టేటస్తో బంధాలు కుదుర్చబడుతుంటాయి. రిలేషన్షిప్ మెయింటైన్ చేయబడుతూ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ అనేది కొనసాగించబడుతూ ఉంటుంది. ఒకవేళ కనుక డబ్బు కనుక వారి దగ్గర అయిపోతే, వారి స్టేటస్ కనుక ఒక లెవెల్ కిందకు వస్తే మాత్రం వారి ఎదుటి మనిషిని చూసే విధానం అంతా కూడా ఏమైపోతూ ఉంటుంది? మారిపోతూ ఉంటుంది. చాలా ఈజీగా మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా స్టేటస్కి తగ్గట్టు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడలా. రిలేషన్షిప్ ఎప్పుడు కూడా స్టేటస్తో మన రిలేషన్షిప్ దేవుడు ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడ, బంధాన్ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడలా. ఒకవేళ కనుక స్టేటస్తోనే దేవుని బంధం కనుక మనతో ఏర్పడడం ప్రారంభమైతే ఇంతవరకు మనకు ఆ స్టేటస్ ఎప్పుడు కూడా వచ్చే ఉండేది కాదు. ఇంతవరకు ఆ బంధం మనకి ఎప్పుడు కూడా కుదర్చబడేది కాదు. కేవలం ఆయన ఉచితమైన కృప, ఆయన ఎన్నలేని ప్రేమను బట్టి మనం ఆయన చేత ఏం చేయబడుతున్నాం? వెతికి రక్షించబడ్డాం. ఆయన చేత ఆయన కౌగిట్లో భద్రపరచబడుతున్నాం. ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయబడగలుగుతున్నాం. నీకు పలానా మనుషుడు తెలుసా అంటే, ఒక ఎమ్మెల్యే గురించి, ఎంపీ గురించో, సీఎం గురించో ఒకవేళ కానీ పర్సనల్ రిలేషన్షిప్ ఉంటే గొప్పగా చెప్పుకుంటాం. కానీ అంతకంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన పరిచయాన్ని గురించి గొప్పగా ఆరాధనలో చెప్పుకోవాలి. మనుషులకు చాటింపు వేయాలి. నాకు మనుషుల కంటే గొప్పవాడు, మనుషుల్ని క్రియేట్ చేసిన వాడు, మనుషులను స్థాపించిన వాడు, మానవాళిని ముందుకు నడిపిస్తున్నవాడు, ఈ సృష్టి అంతటికి మూలకారకుడైన దేవుడు నాకు తెలుసని గర్వకారణంగా చెప్పుకునే స్థితిలో మనం ఉండాలి. మనము చర్చ్లో ఉన్నప్పుడే ఆ మాటలు వర్ణించలేకపోతే ఇంక బయటికి వెళ్ళినప్పుడు అన్యులతో ఎలా చెప్పగలుగుతాం దేవుని గొప్పతనాన్ని గురించి? సో ఆయన ప్రేమ అనేది, ఆయన మంచితనం అనేది ఆయన ప్రేమ అనేది మన మంచితనానికి వచ్చే బహుమానం కాదు. ఆయన ప్రేమ అనేది మన మంచితనాన్ని వల్ల వచ్చిన బహుమానం కాదు, రిటర్న్ గిఫ్ట్ కాదు. ఆయన ప్రేమ అనేది మన మంచితనం వల్ల వచ్చిన రిటర్న్ గిఫ్ట్ కాదు. అర్హత లేకుండా వచ్చిన గిఫ్ట్ అది. అర్హత లేకపోయినా కూడా వచ్చిన గిఫ్ట్ అది. మనం అనుకోండి, మన మంచితనాన్ని బట్టి, మనం చేసిన ఆ పనులను బట్టి రిటర్న్గా వారు మనకు ప్రేమిస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన మంచితనాన్ని బట్టి ఆయన రిటర్న్గా మనకి ఇచ్చిన గిఫ్ట్ కాదు అది. ప్రేమ అనేది ఆయన స్వతంత్ర తానుకు ఇచ్చినది. ఆయన క్యారెక్టర్లోనే ఉంది ప్రేమ అనేది, ఆయన స్వభావంలోనే ఇమిడి ఉంది. ఆయన ప్రేమ అనేది ఒక లక్షణం, ఆయన యొక్క లక్షణం. అర్థమైందా? మన గుడ్నెస్ని బట్టి ఆయన ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కాదు మనకి ఇచ్చిన ప్రేమ అనేది. ప్రభు నేను మంచివాడిని కదా, నీ ప్రేమ నాకు ఇవ్వంటే ఇచ్చింది కాదు.
ప్రభా నేను ఐశ్వర్యవంతుని కదా, నువ్వు నాకు ప్రేమ ఇవ్వు అంటే ఆయన గిఫ్ట్ బహుమానంగా ఇచ్చింది కాదు. లేకపోతే నువ్వు ఈ లోకంలో గొప్ప బెస్ట్ ప్లేస్లో ఉన్నావని చెప్పి దేవుడు భూమి మీదకి వచ్చి నా ప్రేమను నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చింది కాదు. ఆయన ప్రేమ కేవలం అర్హత లేకుండా, యోగ్యత లేకుండా రిటర్న్గా ఇచ్చింది ఆయన ప్రేమ. అందుకని హృదయపూర్వక మనం ఏం చేయాలి, దేవుని స్తుతించేవారు. అందుకని కీర్తనగాడు అంటాడు, అరే ఈ మనుషుల్లో ఏ మనుష్యుడు కూడా దేవుని ప్రేమకు సమతుల్యుడు కాడు, ఏ రిలేషన్షిప్ కూడా సమతుల్యుడు కాడు. ఆయన ఇచ్చిన బహుమానానికి ఏ మానవుడి యొక్క బహుమానము సమతుల్యం కాదు. అందుకని నేను ఆహ్వానిస్తున్నా ఏమంటే, సర్వజనులారా వచ్చి దేవుని స్తుతించండి. మీరిచ్చే ప్రేమ కంటే దేవుని ఇచ్చే ప్రేమ గొప్పది. మీరు మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్ కంటే దేవుని మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్ గొప్పది. మీరు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ కంటే దేవుడు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ చాలా గొప్పది అని చెప్పి కీర్తనగాడు గమనించి ఏమంటాడంటే, సర్వజనులారా వచ్చి దేవుని నామాన్ని ఏం చేయమంటున్నాడు, స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి అంటున్నాడు. సో రెండో విషయం కీర్తనగాడు చెప్తున్నా ఏంటంటే, హీస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క ఆ విశ్వాస్యతను గురించి కీర్తనగాడు వివరిస్తున్నాడు. ఆయన యొక్క విశ్వాస్యత అనేది పరిస్థితులకు తగ్గట్టు, కాలాలకు తగ్గట్టు నడిపించబడేది కాదు. పరిస్థితులకు తగ్గట్టు, కాలాలకు తగ్గట్టు నడిపించబడేది కాదు ఆయన విశ్వాస్యత. ఈ కీర్తనలో 2 వచనాలు ఉన్నాయి. ఆ 2 వచనాల్లో కూడా ఒక వచనం ఏమో దేవుని స్తుతించమని చెప్పి వచనం అయిపోయింది. ఒక్క వచనం మాత్రమే 2 విషయాల గురించి చెప్తుంది. ఒకటేంటి, ప్రేమను గురించి, గొప్ప ప్రేమను గురించి చెప్తూ ఉంది. రెండోదిగా ఆయన యొక్క విశ్వాసత గురించి చెప్తుంది. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి, ఆయన యొక్క గొప్ప ప్రేమ గురించి. ఆ గొప్ప అన్న మాటలో చాలా విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చా. రెండోదిగా విశ్వాసత గురించి చెప్తూ ఉన్నాడు. విశ్వాసతను గురించి, విశ్వాసత అనేది నమ్మకంగా దేవుడు మనతో నడవడం అనేది సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి రాలేదు. అంటే పరిస్థితులను బట్టి ఆయన మనల్ని వెంబడించుకుంటూ రాలేదు. పరిస్థితులను బట్టి ఆయన ఎన్నడూ కూడా మనల్ని వెంబడించుకుంటూ రాలేదు. ఒకవేళ కనుక మారిపోయే పరిస్థితులు బట్టి ఆయన మనల్ని వెంబడించడం కనుక ప్రారంభిస్తే, మారిపోయే పరిస్థితులను బట్టి కనుక ఆయన మనల్ని వెంబడించడం కనుక ప్రారంభిస్తే, ఏ మనుషునితో కూడా దేవుడు ఎప్పుడు కూడా ప్రయాణించడం అసాధ్యం. ఆయన విశ్వాసత చూపించబట్ట అసాధ్యం. ఎందుకంటే మనుష్యుడు ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఒక్కోసారి ప్రేమగా ఉంటాడు, ఒక్కోసారి కోపంగా ఉంటాడు, ఒక్కోసారి ఎలోన్గా ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, ఒక్కోసారి ఏమో చాలా దుఃఖంగా ఉంటాడు, ఒక్కోసారి ఏమో నాకెవరు అవసరం లేదన్నట్టుగా ఉంటాడు, గర్వంగా ఉంటాడు, ఒక్కోసారి ఏమో నాకు అందరు కావాలి అన్నట్టుగా ఉంటాడు. అంటే మనిషిని యొక్క సర్కమ్స్టాన్సెస్, మనిషిని యొక్క ఆలోచన విధానాలు, మనిషిని యొక్క పరిస్థితులన్నీ కూడా అప్పుడప్పుడు మారిపోతూనే ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి. అరే ఇప్పుడే కదా నవ్వుతా ఉన్నావు, ఇప్పుడు వెంటనే ఏడుస్తున్నావు అంటారు. ఇప్పుడే కదా, నిన్నే కదా నాకు సంతోషంగా కనపడ్డావు, ఈరోజు ఏంది దుఃఖంగా కనపడుతున్నావు, ముఖం అంతా జారిపోయింది ఏందంటారు. నిన్నే కదా అన్ని విషయాలు గొప్పగా చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అంటారు. అంటే మనిషిని యొక్క ఆలోచన విధానాలు, మనిషిని యొక్క పరిస్థితులు, మనిషిని యొక్క ప్రతిదీ కూడా, మనసు అంతా కూడా ఇప్పుడు కూడా ఏమవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. కానీ ఇలా అప్ అండ్ డౌన్ అవుతున్న మనిషిని ప్రేమతో కనుక దేవుని యొక్క విశ్వాసత జోడైతే, దేవుని విశ్వాసత మనుష్యుడు అనుభవించడం అసాధ్యం. అందుకని నేను చెప్పాను, దేవుని ఫెయిత్ఫుల్నెస్ అనేది, విశ్వాసత అనేది మనిషిని యొక్క సర్కమ్స్టాన్సెస్ పైన డిపెండ్ అయ్యి రాలేదు, దానిపైన ఆధారపడి దేవుడు నడుచుకుంటూ రాలేదు. ఒకవేళ కనుక అదే ఆధారం చేసుకుంటే ఏ మనుష్యుడు కూడా దేవుని యొక్క విశ్వాసతను అనుభవించుట అసాధ్యం. సో పెయిన్ఫుల్లో కూడా దేవుడు తన విశ్వాసాన్ని మనుషుల్లో చూపించుకుంటూ వచ్చాడు. సంతోషంలో ఉన్నప్పుడు, మనుషుడు సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు నమ్మకంగా దేవుడు వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చాడు. వారు మనుషుడు వ్యతిరేక దశలో ఉన్నప్పుడు కూడా మనుషుని దేవుడు ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. మనుషుడు ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా మనుషుడితో దేవుడు వెంబడించడానికి ఇష్టపడ్డాడు. మనుషుడు ఐశ్వర్యవంతుడైనప్పుడు కూడా దేవుడు మనుషుని విడిచిపెట్టుకుని నమ్మకంగా ఆయన్ని వెంబడించుకుంటూ వచ్చాడు. మనుషుడు దేవుడు ఏ పని అయితే చేయొద్దు అన్నాడు, ఆ పనిని చేసినప్పుడు కూడా మనుషుడిని దేవుడు విడిచిపెట్టకుండా, ఎడబాయకుండా వాడిని హత్తుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇస్రాయేల్ చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేక దశలో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు దేవుని ప్రేమించిన కాలంలో వాడిని దేవుడు ప్రేమించిన మనుషుడు ఇశ్రాయేలీలు దేవుని ప్రేమించినప్పుడు కూడా దేవుడు ఇశ్రాయేలుతో తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేక దశలో వెళ్ళినప్పుడు కూడా దేవుడు వారికి ఎలా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు వారికి దేవునికి ఇష్టమైన దశలో వెళ్ళినప్పుడు కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. అంటే ఫెయిత్ఫుల్నెస్ అనేది సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి దేవుడు ఎప్పుడు కూడా మనిషినికి వెంబడించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడలే. అందుకని హృదయపూర్వక మనం ఏం చేయాలి, దేవుని స్తుతించే వారం ఉండాలి. పెయిన్ఫుల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు.
అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుడు వెంబడిస్తూనే ఉన్నాడు. ఆ వెంబడించడం అనేది మన డెఫినేషన్ ప్రకారం దేవుడు వెంబడిస్తే ఏ మనుష్యుడు కూడా దేవుడు నిరంతరం దేవుడు తోడై ఉండడం అసాధ్యం, ఫెయిత్ఫుల్గా ఉండడం ఇప్పుడు కూడా. అందుకని మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవుని స్తుతించేవారం ఉండాలి, దేవుని గణపరచమంటే. ఆయన సర్కమ్స్టాన్సెస్కి ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్కి ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. అంటే ఆయన మనకి నమ్మకంగా ఉండడం, నమ్మకంగా మనతో ప్రయాణం చేయడం అనే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఎక్స్పైరీ డేట్ అంటే అర్థం ఏంటి? ఈరోజు వరకు మెడిసిన్ వాడాలి, ఈరోజు తర్వాత నుండి వాడితే ఏమైపోయింది, అది మీకు పాయిజన్గా మారితే అది మీరు వాడకూడదు అని అర్థం, అది మీరు తినకూడదు అని, దాన్ని ఎక్స్పైరీ డేట్ అంటారు. అంటే దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్కి ఏముండదు, ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఆయన నిరంతరము మనుషునితో విశ్వాసంగా వెంబడించేవాడు. ఆయన నమ్మకంగా మనుషుల తోడై ఉండి, నిరంతరం నేను నీకు తోడై ఉంటా, సదాకాలం మీకు తోడై ఉంటాను, ఆదరణకర్త మీ కొరకు పంపిస్తా, ముదిమే వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను ఎన్నడూ కూడా విడువను ఎడబాయను. సింహ పిల్లలు ఏమి ఆకలిగా ఉంటే ఏమైనా పిల్లలు ఎన్నడూ కూడా ఆకలి కొని ఉండరు. అంటే ఇవన్నీ కూడా ఏ విషయాల్లో దేవుడు ప్రామిస్ చేసుకుంటూ వచ్చాడు. నువ్వు నాకు లోబడితేనే నేను నీకు ఇస్తానని చెప్పలా, నువ్వు నాకు గౌరవిస్తేనే నేను నీకు ఇస్తానని చెప్పలా, నువ్వు నాకు విధేయత చూపిస్తేనే నీ తల్లి విడిచిన తండ్రి విడిచిపోయి నేను వెంబడిస్తానని చెప్పలా. ఏ కాలంలోనే ఏ పరిస్థితుల్లో ఫెయిత్ఫుల్గా నేను నీకు ఉంటా అనేది ఆయన యొక్క గొప్పతనం. ఆ విధంగా దేవుడు చెప్తున్నాడు. అది దేవునిలో ఉన్న గొప్పతనం. ఆయన ప్రేమకు ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఆయన యొక్క విశ్వాసతకి ఎన్నడూ కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. సో హృదయపూర్వకం మనం ఏం చేయాలి? దీన్ని బట్టి దేవుని స్తుతించేవారు ఉండాలి. ఆయన ప్రేమకు హద్దు లేదు, తర్వాత ఆయన విశ్వాసతకి ఏం లేదు, ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. అందుని బట్టి కీర్తనకారుడు అంటాడు, అరే మనుషులందరూ మీరే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, మీరే ఐశ్వర్యవంతులు అనుకుంటున్నారు, మీ ప్రేమ గొప్పది అనుకుంటున్నారు, మీ యొక్క విశ్వాసతే గొప్పది అనుకుంటున్నారు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు మీ ప్రేమ కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమకి ఏమి లేదు, హద్దు లేదు. ఆయన ప్రేమ నిరూపిస్తుంది మనల్ని ఎంత ఆయన విలువ కలిగిన వారిగా చూస్తూ ఉన్నాడు. ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వం నిరూపిస్తుంది మనం ఆయన్ని ఎంతగా నమ్మొచ్చో, ఆయన ఎంతగా నమ్మి ఆయన వెంబడించవచ్చో. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుని హృదయపూర్వకంగా స్తుతించేవారు. ఒక్క వచనం నుండి కీర్తనకారుడు ఎంత స్పష్టంగా దేవుని యొక్క ప్రేమను గురించి ఎంతగా వర్ణిస్తున్నాడు. దాని అంతని బట్టి మనం కూడా ప్రభువా నిజంగా నీ ప్రయాణిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, నీ ప్రేమతో నాతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు, నీ ప్రేమకు హద్దులేని నీ ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు. నేను మారిపోయినా నీవు మారకుండా నాతో నిరంతరం నాకు తోడై ఉండి వెంబడిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నిరంతరం అనే మాట నో ఎక్స్పైరీ డేట్ అన్నది. నిరంతరం అంటే సదాకాలం ఉంటాడని అర్థం, సదాకాలం నమ్మకంగా ఉంటాడని అర్థం. దాని అందరి బట్టి హృదయపూర్వకం దేవుని ఆరాధన చేద్దాం. దయచేసి లేచి నిలబడండి. ఆరాధన అనేది ఆప్షనల్ కాదు. ఆరాధన చేయాలనిపిస్తే చేయి, లేకపోతే లేదని దేవుడు చెప్పల. ఆరాధన అనేది ఆజ్ఞ అతిక్రమమే పాపం. అర్హత కలిగిన వారిని ఆరాధన చేయకపోవడం కూడా పాపమే. ఈ లోకంలో ఎందరో మానవులు నువ్వు పొగుడుతున్నావు, ఎందరో మానవులు గొప్పవాళ్ళని చెప్పి నీ నోటితో చాలాసార్లు వర్ణించావు. ఆ మనుషుడు గొప్పవాడు, ఆ మనిషిని యొక్క మనసు గొప్పది, ఆ మనుషుని యొక్క స్వభావం గొప్పదని చెప్పి నీ నోటితో చాలాసార్లు వర్ణించిన రోజులు ఉన్నాయి. కానీ అంతకంటే గొప్ప ప్రేమ కలిగిన క్రీస్తుని గురించి వర్ణించకపోవడం చాలా పాపం, అర్హత కలిగిన దేవుణ్ణి. కాబట్టి హృదయపూర్వకంగా స్వరాలు విప్పి, ప్రభువా అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. మనిషిని యొక్క ప్రేమ, వారి ప్రేమించే విధానం, ప్రేమించే విధానం అనేది కూడా చాలా వ్యత్యాసమైనది మనుషులతో. నీతో పోలిస్తే అర్హత లేకుండా యోగ్యత లేకపోయినా మమ్మల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డావు. నీ ప్రేమ ఆ దశ గుండా ప్రయాణించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ ప్రేమతో నీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. కాలాలకు పరిస్థితులకు సంబంధం లేకుండా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ
ధైర్యపరుస్తూ ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎన్నడూ కూడా స్వతంత్రించుకోలేని గొప్ప ప్రేమతో నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ కృప, నీ కనికరం, నీ జాలిని బట్టి వందనాలు యేసయ్యా. మా మంచితనాన్ని బట్టి, మాకున్న గొప్పతనాన్ని బట్టి దానికి బహుమానంగా నీవిచ్చింది కాదు ప్రభా ప్రేమ. మా మంచితనానికి వ్యతిరేకంగా, మా మంచితనం లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా కూడా నీవు మాకు గొప్ప బహుమానాన్ని, నీ ప్రేమను మాకు అనుగ్రహించావు. అందుని బట్టి వందనాలు యేసయ్యా అంటూ హృదయపూర్వక 2 హస్తాలపైకి స్వరాలు విప్పి మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. దుర్దశలో, చీకటిలో, అగాధంలో అందరి చేత అసహించబడుతూ, అందరి చేత త్రోసివేయబడుతూ, మానవులందరూ కూడా అర్హతను చూస్తున్న ఈ కాలంలో, ఈ పరిస్థితిలో నీ ప్రేమను నన్ను వెతుక్కుంటూ వచ్చి, ఏ మనుష్యుడితో పోల్చలేని అత్యున్నతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎన్నిక లేని వారిని, అర్హత లేని వారిని, ఎన్నడూ కూడా స్వతంత్రించుకోవడానికి యోగ్యత లేని వారిని, మమ్ములను నీ ప్రేమతో హత్తుకున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీ ప్రేమతో నీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి మాకు ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. దుర్దశలో ఉన్న మమ్మల్ని ప్రేమించావు, పాపంలో ఉన్న మమ్మలను ప్రేమించావు, చెరసాల్లో ఉన్న మమ్మలను ప్రేమించావు, బానిసతో కట్లో ఉన్న మమ్మలను ప్రేమించావు. చీకటిలో, అగాధంలో వెళ్ళిపోవలసిన మమ్మలను పైకి లేవనెత్తి కల్మషం లేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు ప్రభా. అందుని బట్టి వందనాలు యేసయ్యా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. నీ విశ్వాసత గొప్పది ప్రభా. మారిపోయే మా పరిస్థితులకు తగ్గట్లుగా దానికి తగ్గట్లుగా కాకుండా, దానిపైన ఆధారపడి నీ విశ్వాసతను ఎన్నడూ నడిపించబడకుండా, మా పరిస్థితులకు, మా కాలాలకు సంబంధం లేకుండా మమ్మల్ని నిరంతరం వెంబడించడానికి ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మారిపోయే మమ్మలను నువ్వు ప్రేమించడానికి ఇష్టపడినందుకు వందనాలు. మా ఆలోచన విధానాలు రోజు రోజుకి మారిపోతున్న మమ్మలను నీవు నిరంతరము మమ్మల్ని వెంబడించడానికి ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. మేము ఎంత విలువ కలిగిన వారమో నీ ప్రేమ రుజువు చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము ఎంత నమ్మకంగానే మేము వెంబడించగలమో అంత నమ్మకాన్ని మాలో ప్రభా నీ విశ్వాస ద్వారా ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మాలో ధైర్యాన్ని నింపిన విధానాన్ని బట్టి వందనాలు. నీ విశ్వాసతే మాలో ధైర్యాన్ని నింపింది, నీ విశ్వాసతే మాలో శక్తిని నింపింది. మీ విశ్వాసతే ఏ కాలంలో, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మేము నిలబడగలమన్న ధైర్యం, నిరీక్షణ మాకు కలుగజేసింది ప్రభా. ఆ విశ్వాసతను మా ఇంట్లో చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా అంటూ ప్రతి మాటను వర్లిస్తూ దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ప్రభా నీకు వందనాలు యేసయ్యా. నమ్మకంగా నీవు నాకు తోడుగా ఉన్నందుకు విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు. నేను మాత్రమే నేనమ్మానయ్యా,
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగని దేహముంది, వాక్కును పంపగా జరుగని దేముంది, నీవు సెలవీయగా కలుగని దేముంది, వాక్కును పంపగా జరుగని దేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వరు, కార్యము చేయగా అడ్డుపడు వారెవ్వరు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువారెవ్వరు, కార్యము చేయగా అడ్డుపడు వారెవ్వరు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వారెవ్వరు, శక్తితో నింపగా ఓడించు వారెవ్వరు, నీవు కరుణించగా కాదను వారెవ్వరు, శక్తితో నింపగా ఓడించు వారెవ్వరు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా.
యేసయ్యా నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నీవు సెలవీయగా కలిగింది ఏది లేదు, వాక్కును పంపగా జరిగింది ఏది లేదు ప్రభువా. కార్యము చేయగా అడ్డుపడేవారు ఎవరు లేరు, నా ముందు నీవుండగా ఎదురొచ్చేవారు ఎవరు లేరు. నువ్వు చూపిస్తున్న ప్రేమ, నువ్వు చూపిస్తున్న విశ్వాసతను బట్టి వందనాలు ప్రభు అంటూ ప్రేరేపించబడిన వాళ్ళు స్త్రీల్లో ఒకళ్ళు పురుషుల్లో ఒకళ్ళు ఆరాధించారు.